మీకు చూపించేటటువంటి వీడియో వచ్చేసి సిజంట బేడగా. గౌడా ఏది ఇది? ఇది బ్యాడ్గి కదా, సిజంట బ్యాడ్గా 2043. అంటే గత సంవత్సరం పోయిన సంవత్సరం కూడా సుధాకర్ అన్న ఎరంగ్లీ వచ్చేసి ఎరంగ్లీ పోయిన సంవత్సరం కూడా వాడారు. మీకు ఇంతకుముందు వీడియో కూడా చూపించాను నేను. బట్ ఆ సంవత్సరము 50% అంటే మధ్యలో వచ్చి ఇచ్చాము, అప్పుడు మంచి రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ఈ సంవత్సరము అన్న చెప్పాను, అంటే న్యాచురల్ ఫార్మింగ్ చేస్తే ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి అన్న చెప్పాను నేను. అన్న చెప్తే ఈ సంవత్సరం ఆవులను కూడా ఇక్కడ మేపడం మొదలుపెట్టాడు. అంటే ఇక్కడ ఆవులను ఆపించి అంటే టోటల్ కెమికల్నే పూర్తిగా బంద్ చేసి మనం న్యాచురల్ కషాయాలతో మనం స్ప్రేయింగ్ చేయడం దీనికి 3 times or 4 times అయిపోయింది అనుకుంటా. 4 times అయిపోయింది. మీరు చూడండి ఇది ఎంత గ్రోత్ వచ్చింది. ఇది 70 days క్రాప్. 70 days క్రాప్లో ఎట్లా వచ్చింది. చాలామంది రైతులు ఏమంటున్నారంటే 1 times 2 times స్ప్రే చేస్తారు, వదిలేస్తున్నారు, రిజల్ట్ రాలని. బట్ ఇది చూడండి స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు టోటల్ న్యాచురల్. ఈ గ్రోతింగ్ ఎలా ఉంది, ఈ బ్రాంచెస్ ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి మీరుగా. ఎన్ని బ్రాంచెస్ వచ్చాయి, ఎంత గ్రోత్ వచ్చింది. 70 days క్రాప్కి ఏ విధంగా ఉంటుంది. ఫ్లవరింగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. ఫ్లవరింగ్ కూడా ఎట్లా వస్తుందని చూడండి. ఎందుకంటే రైతులు ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే చాలా స్పీడ్ ఉన్నారు, అంటే ఆతృత, భయం ఇవన్నీ క్రియేట్ అవుతుంది వాళ్ళకి. ముడత వస్తుందేమో, ముడత వచ్చింది, ఇది పోతుందా లేదా అని చెప్పేసి దీన్ని వదిలిపెట్టి ఇంకోదాన్ని వదిలిపెట్టి ఇంకోదాన్ని ఇలా పోకండి. దీనివల్ల ఎంత రిజల్ట్ వస్తుందన్నది మీకు ఇప్పుడు కళ్ళతో చూపిస్తున్నాను. అలాగే ఇప్పుడు రైతు ఉన్నాడు, రైతుతో కూడా మాట్లాడిస్తాను. ఎందుకంటే మీరు ఇక్కడ ఈ రైతు అదే పనికేనే కావాల్సిగానే ఈ 1.5 acre